నిజామాబాద్ జిల్లా బింగర్ మండలం గోన్కప్పల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బాల్కొండ బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కోతలు కోసి సుమారు 40 రోజులు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం సమయానికి కొనుగోలు చేయకపోవడంతో ధాన్యం మొలకలు వస్తుందని, వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని మహేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైస్ మిల్లర్లు స్థానిక సొసైటీలతో కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని, ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. వడ్ల సేకరణ కేంద్రం ఉన్నాం. ఇక్కడ చూసే పరిస్థితి ఎట్లుందంటే ఇన్ని రోజులు ఇంకొక నెలన్నర కోతలు కోసి ఇగో ఇక్కడ పెట్టిండ్రు, సేకరణ కేంద్రం తీసుకొచ్చి పెట్టిండ్రు. వానలు పడడం వల్ల ఇక మొలకలు వచ్చినాయి. ఈ మొలకలు వచ్చినాయి కాబట్టి వడ్లను తీసి పక్క పడేసి మంచిగున్న వడ్లతోని సంచులు కట్టి జోకిచ్చి మాయిశ్చర్ చెక్ చేయించుకొని కరెక్ట్ ఉన్నది అని చెప్పి రైస్ మిల్కి తరలిస్తున్నారు. రైస్ మిల్కి పోయినాక మళ్ళీ ఫోన్ చేస్తున్నారు, మాయిశ్చర్ ఎక్కువ ఉన్నది మీ దాంట్లో, ఇప్పుడు వడ్లు వెనకకు పంపుతున్నాము అని. మరి పంపకపోతే ఏం చేయాలి అని అడిగితే మళ్ళా కదే క్వింటాల్కి 5 కేజీలు 6 కేజీలు తరుగు తీస్తాము, మీరు ఒప్పుకుంటా అంటే లోపల తీసుకుపోతాం, లేకపోతే బయటకు పంపిస్తాం, మీ ఇంటికి పంపిస్తాం అంటూ. పచ్చి అన్యాయము, పచ్చి మోసం ఇది. ఇక్కడనే తూకం వేసినప్పుడు, ఇక్కడనే కొలిచినప్పుడు, జోకినప్పుడు తెలుసు వాళ్ళకి మాయిశ్చర్